Good morning students. Today our topic is our universe. ఈ రోజు మనం యూనివర్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ వీడియోలో మనం యూనివర్స్ అంటే ఏంటి, యూనివర్స్లో ఏమేమి ఉంటాయి, అసలు ఈ యూనివర్స్ అనేది ఎలా ఫామ్ అయింది అనే విషయాలు నేర్చుకుంటాం. రైట్? సో ముందు యూనివర్స్ అంటే ఏంటి? What is universe? Universe is a vast, endless space. Universe is a vast, endless space. యూనివర్స్ అనేది ఒక ఎండింగ్ అనేది లేనటువంటి పెద్ద స్పేస్. ఈ స్పేస్లో ఏముంది? ఈ స్పేస్లో మ్యాటర్ ఉంది, టైం ఉంది. ఇదంతా మనం యూనివర్స్ అంటున్నాం. జనరల్గా మీకు యూనివర్స్ అంటే ఏం ఐడియా వస్తుంది? యూనివర్స్ అనేది ఒక పిక్చర్. మీరు ఇమాజిన్ చేసుకుంటే ఏం ఊహించుకుంటారు? ఒక నైట్ స్కైని ఊహించుకుంటారు. ఆ నైట్ స్కైలో మనకి చిన్న 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 బ్లింకింగ్ డాట్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. సో దాన్ని మనం యూనివర్స్ అని చెప్తాం, యూనివర్స్ యొక్క పిక్చర్ అని చెప్తాం. రైట్? సో అలాంటి ఒక పిక్చర్లో, ఇక్కడ మీరు చూసే ఒక పిక్చర్లో ఆ డాట్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ గ్లో అవుతూ ఉన్నాయి. ఆ డాట్స్ ఏంటి అని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? వాట్ ఈస్ ద ఇమ్మీడియట్ ఆన్సర్ యు గివ్? స్టార్స్. అంటే యూనివర్స్లో ఏమున్నాయని అడిగితే ఫస్ట్ మీరు చెప్పేది స్టార్స్. ఎస్, యు ఆర్ రైట్. యూనివర్స్లో స్టార్స్ ఉన్నాయి. బట్ స్టార్స్ ఒక్కటే ఉన్నాయా యూనివర్స్లో? యూనివర్స్లో స్టార్స్తో పాటు ప్లానెట్స్ కూడా ఉంటాయి. ఇంకా ఆ ప్లానెట్స్ చుట్టూ శాటిలైట్స్ కూడా ఉంటాయి. సో యూనివర్స్లో ఏమున్నాయి? స్టార్స్ ఉన్నాయి, ప్లానెట్స్ ఉన్నాయి, శాటిలైట్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా పీసెస్ ఆఫ్ రాక్స్ అంటే ఆస్ట్రాయిడ్స్, ఇంకా గ్యాసెస్, ఇంకా డస్ట్. డస్ట్ అంటే ధూళి. ఇదంతా కూడా స్పేస్లో స్ప్రెడ్ అయి ఉంది. దీన్నే మనం యూనివర్స్ అని చెప్తున్నాం. సో యూనివర్స్లో స్టార్స్ ఉన్నాయి, ప్లానెట్స్ ఉన్నాయి, శాటిలైట్స్ ఉన్నాయి, గ్యాసెస్, డస్ట్, ఇంకా పీసెస్ ఆఫ్ రాక్. ఈ స్టార్స్ అన్నీ ఎలా ఉన్నాయి? గ్రూప్స్ కింద ఉన్నాయి. సో ఈ గ్రూప్ ఆఫ్ స్టార్స్ని మనం గ్యాలాక్సీ అంటున్నాం. అంటే యూనివర్స్లో గ్యాలాక్సీస్ కూడా ఉన్నాయి. రైట్? సో యూనివర్స్లో ఏమున్నాయో మనం చూసాం. యూనివర్స్లో అంటే ఈ స్పేస్లో ఉన్న ఈ బాడీస్ అన్నిటికీ కలిపి ఒక కామన్ నేమ్ ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్న స్టార్స్, శాటిలైట్స్, ప్లానెట్స్, వీటన్నిటికీ కలిపి ఒక కామన్ నేమ్ ఉంది. కెన్ యూ గెస్ వాట్ ఈస్ దట్ నేమ్? మీరు గెస్ చేయగలరా? యూనివర్స్లో ఉన్న ఈ బాడీస్ అన్నిటినీ కూడా మనం హెవెన్లీ బాడీస్ లేదా సెలెస్టియల్ బాడీస్ అని చెప్తాం. రైట్? వాట్ డూ వీ కాల్? హెవెన్లీ బాడీస్ ఆర్ సెలెస్టియల్ బాడీస్. అసలు ఈ హెవెన్లీ బాడీస్ లేదా సెలెస్టియల్ బాడీస్ అంటే స్టార్స్, ప్లానెట్స్, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ యూనివర్స్ అనేది ఎలా స్టార్ట్ అయింది అనేది తెలుసుకోవాలని అందరికీ ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీకు కూడా ఇంట్రెస్ట్గా ఉందా? లెట్ us see. మన యూనివర్స్ ఎలా ఫామ్ అయింది? సో యూనివర్స్ ఎలా ఫామ్ అయిందో ఎవరు కూడా విట్నెస్ చేయలేదు, ఎవరు చూడలేదు. ఎందుకంటే యూనివర్స్ అనేది ఫామ్ అయిన తర్వాతే మన ఎగ్జిస్టెన్స్ అనేది స్టార్ట్ అయింది. సో యూనివర్స్ ఫామ్ అయినప్పుడు దాన్ని ఎవ్వరు కూడా ప్రత్యక్షంగా చూడలేదు. ఓన్లీ బేస్డ్ ఆన్ సమ్ థియరీస్, కొన్ని థియరీస్ ఆధారంగా మనం యూనివర్స్ ఇలా ఫామ్ అయి ఉండవచ్చు అనే దాన్ని మనం ఎస్టిమేట్ చేస్తున్నాం. మనం ఇన్ ద సెన్స్ మన సైంటిస్టులు ఎస్టిమేట్ చేశారు. సో అకార్డింగ్ టు వన్ థియరీ, బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం యూనివర్స్ ఎలా ఫామ్ అయిందో తెలుసుకుందాం. బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో, బిలియన్స్ ఆఫ్ ఇయర్స్, బిలియన్ల సంవత్సరాల క్రితం దేర్ వాజ్ ఎ స్మాల్ పార్టికల్. అప్పుడు స్పేస్ లేదు, స్కై లేదు, స్టార్స్ లేవు, ప్లానెట్స్ లేవు, ఏమీ లేవు. ఓన్లీ వన్ స్మాల్ పార్టికల్.
సో అది ఎంత స్మాల్ ఉంది? మీకు పిన్ ఐడియా ఉంది కదా, గుండు సూది. గుండు సూదికి పైన గుండు ఉంటుంది, హెడ్ ఆఫ్ ద పిన్. సో పిన్ యొక్క హెడ్ ఎంత ఉంటుందో దానికంటే కూడా థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ చిన్నదైన ఒక చిన్న పార్టికల్. ఈ చిన్న పార్టికల్ అనేది చాలా హాట్గా ఉండింది. ఇట్ వాజ్ వెరీ హాట్. ఎంత హాట్గా ఉంది? అది ఎంత హాట్గా ఉందో మనం వేరే ఆబ్జెక్ట్తో కంపేర్ చేయలేం, అంత హాట్గా ఉంది. అలాగే అది చాలా డెన్స్, అంటే చాలా ఎక్కువ మ్యాటర్ అందులో ఉంది. అంత చిన్న పార్టికల్లో చాలా మ్యాటర్ ఉంది, అంత చిన్న పార్టికల్లో చాలా హీట్ కూడా ఉంది. సో దట్ వాజ్ ఎ స్మాల్ పార్టికల్, అదొక్కటే ఉంది. అప్పుడు స్కై అంటే స్పేస్ కానీ, ప్లానెట్స్ కానీ, స్టార్స్ కానీ, గెలాక్సీస్ కానీ ఏమీ లేవు. సో దట్ హాట్ పార్టికల్ సడన్లీ ఇట్ ఎక్స్ప్లోడెడ్, అంటే ఒక్కసారిగా అది ఎక్స్ప్లోడ్ అయింది. దాన్ని బిగ్ బ్యాంగ్ అంటారు. సో ఈ బిగ్ బ్యాంగ్ అనేది జరిగి పెద్ద ఎక్స్ప్లోషన్ జరిగి ఆ పార్టికల్లో నుంచి ఏం బయటకు వచ్చింది? లాట్ ఆఫ్ ఎనర్జీ, బోల్డ్ అంత ఎనర్జీ వచ్చింది. ఈ ఎనర్జీ అంతా కూడా మ్యాటర్ కింద కన్వర్ట్ అయింది. సో మ్యాటర్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మ్యాటర్? ఇప్పుడు మన చుట్టూ ఉన్నవన్నీ కూడా మ్యాటరే. మన చుట్టూ ఉన్న టేబుల్స్ కానీ, ట్రీస్ కానీ, ఓకే, ఫ్లోర్ కానీ, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన చేతితో దేనైతే పట్టుకోగలుగుతామో అదంతా కూడా మ్యాటర్. ఓకే, సో మన చుట్టూ ఉన్న ఎయిర్ కూడా మ్యాటరే. సో ఇలాంటి మ్యాటర్ అనేది ఆ ఎనర్జీలోంచి క్రియేట్ అయింది. సో ఎలాంటి మ్యాటర్ క్రియేట్ అయింది యూనివర్స్ ఫామ్ అయినప్పుడు? గ్యాసెస్ అండ్ డస్ట్ క్రియేట్ అయింది, గ్యాసెస్. సో ఈ బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోషన్స్లో ఏమొచ్చాయి? గ్యాసెస్, డస్ట్ వచ్చినాయి. ఇలా జరిగిన ఎక్స్ప్లోషన్లో అలా ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత ఆ స్పేస్ అనేది అలా ఎక్స్పాండ్ అవుతూ ఉంది. సో ఎప్పుడు జరిగింది అంటున్నారు ఈ బిగ్ బ్యాంగ్? బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. అంటే బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇప్పటికీ కూడా స్టిల్ మన యూనివర్స్ అనేది ఈ రోజుకి కూడా ఇంకా ఎక్స్పాండ్ అవుతూ ఉంది. సో ఎక్స్పాండ్ అవుతుంది. ఏం ఎక్స్పాండ్ అవుతుంది? స్పేస్ ఎక్స్పాండ్ అవుతుంది, అందులో ఉన్న మ్యాటర్ కూడా అలా ఎక్స్పాండ్ అవుతుంది, రైట్? సో బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఏం మ్యాటర్ వచ్చింది? డస్ట్ అండ్ గ్యాసెస్. మరి యూనివర్స్ అంటే స్టార్స్, ప్లానెట్స్, శాటిలైట్స్ అని చెప్పుకున్నాం కదా, మరి ఇవన్నీ రాలేదా మరి బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు? సో బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోషన్ జరిగినప్పుడు ఈ మ్యాటర్ అనేది ఫామ్ అయింది, డస్ట్, గ్యాసెస్. ఈ డస్ట్, గ్యాసెస్ నుంచే ఈ హెవెన్లీ బాడీస్ అన్నీ ఫామ్ అయినాయి. ఎలా ఫామ్ అయినాయి? ఈ డస్ట్ అండ్ గ్యాసెస్ ఇవన్నీ కూడా ఈ బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత అవన్నీ గ్రూప్స్ కింద అలా రివాల్వ్ అవుతూ తిరుగుతూ చిన్న చిన్న బాల్స్ కింద ఫామ్ అయినాయి, గ్రూప్స్ కింద, బాల్స్ కింద ఫామ్ అయినాయి, రైట్? సో ఆఫ్టర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈ గ్యాసెస్ అన్నీ కూల్ అవ్వడం స్టార్ట్ అయింది. ద గ్యాసెస్ అండ్ డస్ట్ స్టార్టెడ్ కూలింగ్ డౌన్. ఇలా కూల్ అయినప్పుడు ఈ గ్యాసెస్, డస్ట్ దగ్గరకు వచ్చి ఇవన్నీ కూడా గ్రూప్స్ కింద ఫామ్ అవటం జరిగింది. సో వెన్ దే కూల్ డౌన్ దే ఫార్మ్డ్ ద హెవెన్లీ బాడీస్. ఈ గెలాక్సీస్ ఫామ్ అయ్యాయి, గెలాక్సీస్లో స్టార్స్ ఫామ్ అయ్యాయి, అలాగే స్టార్స్ చుట్టూ సన్ లాంటి స్టార్స్ ఫామ్ అయినాయి, సన్ ఫామ్ అయింది, సన్ చుట్టూ ప్లానెట్స్ ఫామ్ అయినాయి, ప్లానెట్స్ చుట్టూ శాటిలైట్స్. సో ఇవన్నీ కూడా ఈ డస్ట్ అండ్ గ్యాసెస్ నుంచి ఫామ్ అయినాయి. సో యూనివర్స్ అనేది బిగ్ బ్యాంగ్లోంచి వచ్చిన డస్ట్లో నుంచి ఫామ్ అయింది. యూనివర్స్లో ఉండే హెవెన్లీ బాడీస్ అన్నీ కూడా ఆ డస్ట్ నుంచే ఫామ్ అయ్యాయి అనే థియరీని మనకి సైంటిస్టులు ఇచ్చారు. దీన్నే బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్తాం. సో ఈ బిగ్ బ్యాంగ్ జరగడానికి ముందు ఏముంది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే రీజన్ స్టిల్ ద సైంటిస్ట్ ఆర్ ట్రేసింగ్ అవుట్. దీని మీద కూడా చాలా థియరీస్ ఉన్నాయి కానీ బట్ స్టిల్ ఇట్ ఈస్ అ మిస్టరీ. సో నెక్స్ట్ వీ సీ యూనివర్స్లో ఉండే హెవెన్లీ బాడీస్ గురించి మనం చెప్పుకుంటే స్టార్స్. ఫస్ట్ మనం చెప్పుకునేది స్టార్స్ అన్నీ గ్రూప్స్ కింద ఉన్నాయని చెప్పుకున్నాం. స్టార్స్ ఆర్ in the form of groups. A group of stars together called as a galaxy. So what is a galaxy? Galaxy is a group of stars
along with the dust and other things present in the group, ఆ గ్రూప్ని మనం గ్యాలాక్సీ అంటాం. మన యూనివర్స్లో చాలా గ్యాలాక్సీస్ ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ గ్యాలాక్సీస్ ఇన్ అవర్ యూనివర్స్. సో నౌ లెట్ us see what is a star. Right? So in the night when we see the sky, what do we find? మనకి ఏం కనపడతాయి స్కైలో? ఫస్ట్ మనకి క్లౌడ్స్ లేకుండా స్కై క్లియర్గా ఉంటే మనకు కనిపించేవి స్టార్స్. సో స్టార్ అంటే ఏంటి? స్టార్ ఈజ్ ఎ బాల్ ఆఫ్ ఫైర్. అంటే ఎప్పుడు మండుతూ ఉండే ఒక ఫైర్ బాల్, అది స్టార్. సో అది ఎప్పుడు మండుతూ ఉంటుంది కాబట్టి దాని నుంచి ఏమొస్తాయి? 2 థింగ్స్ వస్తాయి. వన్ లైట్, సెకండ్ వన్ ఈజ్ హీట్. సో డూ యూ నో దాట్ అవర్ సన్ ఈజ్ ఆల్సో అ స్టార్? మనం చూసే సన్, డే టైం మనకి కనపడే సన్ కూడా ఒక స్టారే. సన్ నుంచి మనకి ఏమొస్తున్నాయి? లైట్ అండ్ హీట్. అలాగే ప్రతి స్టార్ నుంచి కూడా లైట్, హీట్ అనేవి వస్తాయి. బట్ మనకి సన్ నుంచి హీట్ తెలుస్తుంది, లైట్ కూడా చాలా ఎక్కువ ఉంది. మిగిలిన స్టార్స్ నుంచి మనకి హీట్ ఎందుకు తెలియట్లేదు? బికాస్ దే ఆర్ వెరీ ఫార్. సన్ అనేది మనకి క్లోజ్గా ఉన్న స్టార్. మనం నైట్ టైం స్కైలో చూసే మిగిలిన స్టార్స్ అన్నీ కూడా దే ఆర్ ఫార్ అవే. సో అందువల్ల వాటి హీట్ అనేది మనం సెన్స్ చేయలేం, వాటి హీట్ మనకి తెలియదు. బట్ వీ కెన్ సీ దేర్ లైట్. ఆల్ స్టార్స్ దే ప్రొడ్యూస్ దేర్ ఓన్ లైట్. సన్ నుంచి వచ్చే లైట్ని, హీట్ని మనం సెన్స్ చేయగలం, మనకు తెలుస్తుంది. సన్లో నుంచి ఉంటే వేడిగా ఉంటుంది, రైట్? సో స్టార్స్ నుంచి హీట్, లైట్ వస్తాయని మనం చెప్పుకున్నాం. బట్ నైట్ టైం మనం చూసే స్టార్స్ ఏవైతే ఉంటాయో స్కైలో, వాటి నుంచి మనం లైటింగ్ మాత్రమే చూస్తాం. మనకి హీట్ అనేది తెలియదు, ఎందుకంటే దే ఆర్ వెరీ ఫార్ అవే. ఆ స్టార్స్ అన్నీ కూడా మనకి చాలా దూరంగా ఉండడం వల్ల వాటి వేడిని మనం సెన్స్ చేయలేం, రైట్? ఆల్ స్టార్స్ అన్నీ కూడా దే హ్యావ్ దేర్ ఓన్ లైట్. వాటికి స్వయంగా లైట్ అనేది ఉంటుంది, రైట్? అయితే డే టైం మనం స్టార్స్ని చూడలేం. ఎందుకని? స్టార్స్ నుంచి వచ్చే లైటింగ్ కన్నా సన్ నుంచి వచ్చే లైటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల స్టార్స్ లైటింగ్ మనకి కనపడదు, రైట్? సో వై స్టార్స్ ఆర్ నాట్ విజిబుల్ ఇన్ ద డే టైమ్? డే టైం మనకి ఎందుకు కనిపించవు స్టార్స్? బికాస్ ద లైట్ ఆఫ్ సన్ ఈజ్ more than the light of other stars. So we are not able to see stars in the daytime. ఆ స్టార్స్ యొక్క లైటింగ్ ఎక్కువ ఉన్నా కానీ ఆ స్టార్స్ చాలా దూరంగా ఉండడం వలన, సన్ మనకి దగ్గరగా ఉండడం వలన సన్ లైటింగ్లో ఆ స్టార్స్ లైటింగ్ మనకి కనిపించదు, రైట్? సో స్టార్స్ ఆర్ బిగ్ బాల్స్ ఆఫ్ ఫైర్. సో సన్ ఈజ్ ఆల్సో అ స్టార్. సన్ కూడా ఒక స్టార్. మనకి క్లోజ్గా ఉన్న స్టార్ ఏది అంటే సన్. సో సన్ నుంచి మనకి ఏమొస్తున్నాయి? 2 థింగ్స్, లైట్ అండ్ హీట్. ఈ లైట్, హీట్ వల్ల ఎర్త్ మీద లైఫ్ అనేది పాసిబుల్ అయింది. సో ఎర్త్ మీద ప్లాంట్స్, యానిమల్స్, ఇంకా మనం హ్యూమన్ బీయింగ్స్ మనందరం సర్వైవ్ అవుతున్నామంటే దానికి సోర్స్ ఏంటి? సన్ నుంచి వచ్చే లైట్ ఇంకా హీట్. సో సన్ ఈజ్ అ బిగ్ బాల్ ఆఫ్ ఫైర్. సన్ వీడియోస్ మీరు ఎప్పుడైనా చూసారా? సన్ ఫొటోస్ క్లోజప్ మీరు ఎప్పుడైనా చూసారా? లెట్ us see here. This is the video of సన్. చూసారు కదా ఎంత రెడ్గా, ఎంత హాట్గా ఉందో. సో ఈ సన్ నుంచి వచ్చే హీట్, లైట్ అనేది మన ఎర్త్కి రీచ్ అయ్యి ప్లాంట్స్ అనేది గ్రో అయ్యి ప్లాంట్స్ నుంచి ఫుడ్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఆ ఫుడ్ని మనం కన్జ్యూమ్ చేసి మనందరం సర్వైవ్ అవుతున్నాం. సో దట్ ఈస్ సన్. సో మనం స్కైలోకి చూస్తే సన్తో పాటు మనకి ఇంకేం కనబడతాయి? నైట్ టైం చూస్తే స్టార్స్ కనబడతాయి. స్టార్స్ గురించి మనం చెప్పుకున్నాం.
స్టార్స్తో పాటు నైట్ స్కైలో మనకి ఏం కనబడుతుంది? మూన్. సో డూ యూ థింక్ మూన్ ఈజ్ ఆల్సో అ స్టార్? మూన్ కూడా ఒక నక్షత్రం అని మీరు అనుకుంటున్నారా? కాదు. మూన్ ఈజ్ నాట్ ఏ స్టార్. మూన్ ఈజ్ అ శాటిలైట్. మూన్ అనేది ఒక శాటిలైట్. శాటిలైట్, వాట్ ఈజ్ శాటిలైట్? శాటిలైట్ అంటే ఏంటి? సో శాటిలైట్ అంటే ఏంటి మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం మన సోలార్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. సో ఇక్కడ సన్ అనే స్టార్ మనకి క్లోజ్గా ఉన్న స్టార్ అని చెప్పుకున్నాం. సన్ చుట్టూ దేర్ ఆర్ సో మెనీ హెవెన్లీ బాడీస్ రివాల్వింగ్ అరౌండ్. సన్ చుట్టూ చాలా హెవెన్లీ బాడీస్ తిరుగుతూ ఉన్నాయి. అవి ప్లానెట్స్. సన్ చుట్టూ ప్లానెట్స్ రివాల్వ్ అవుతూ ఉన్నాయి. ఈ ప్లానెట్స్ చుట్టూ శాటిలైట్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ టుగెదర్ కాల్డ్ సోలార్ సిస్టమ్. మనం సోలార్ సిస్టంలో వన్ ఆఫ్ ద ప్లానెట్ అయిన ఎర్త్ మీద ఉన్నాం. సో సోలార్ సిస్టంలో సన్, సన్ చుట్టూ ఉండే ప్లానెట్స్, ప్లానెట్స్ చుట్టూ ఉండే శాటిలైట్స్, ఇదంతా ఒక సోలార్ సిస్టమ్. సో స్టార్స్ గురించి మనం తెలుసుకున్నాం. సో వాట్ ఈజ్ ఎ స్టార్? ఇట్స్ ఏ బాల్ ఆఫ్ ఫైర్. వాట్ ఈజ్ అ ప్లానెట్? Planet is a heavenly body that revolves around the sun. Right? Then, what is a satellite? Satellite is a heavenly body that revolves around a planet. So, mana planet chuttu revolve ayye satellite perenti? Moon. Moon is the satellite of Earth. Moon is the natural satellite of Earth. Moon anedi ఎర్త్ చుట్టూ తిరిగే న్యాచురల్ శాటిలైట్. సో ఎర్త్ చుట్టూ మూన్ ఒక్కటే తిరుగుతుందా? ఇంకే శాటిలైట్స్ తిరగట్లేదా? ఎస్, దెర్ ఆర్ సో మెనీ శాటిలైట్స్ రివాల్వింగ్ అరౌండ్ ది ఎర్త్. మన ఎర్త్ చుట్టూ మూన్తో పాటు చాలా శాటిలైట్స్ రివాల్వ్ అవుతున్నాయి. బట్ ఈ శాటిలైట్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ శాటిలైట్స్, మ్యాన్ మేడ్ శాటిలైట్స్. అంటే మన సైంటిస్టులు తయారు చేసిన శాటిలైట్స్. మన సైంటిస్టులు శాటిలైట్స్ని తయారు చేసి వాటిని రాకెట్స్ యూస్ చేసి స్పేస్లోకి పంపి అవి ఎర్త్ చుట్టూ రివాల్వ్ అయ్యేలాగా చేస్తారు. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. సో శాటిలైట్స్లో 2 టైప్స్ ఉన్నాయి. వన్ న్యాచురల్ శాటిలైట్, అదర్ కైండ్ artificial or man-made satellites. Right? So moon is the natural satellite of earth. Moon అనేది భూమికి ఒక న్యాచురల్ శాటిలైట్. సో మనం సన్, ప్లానెట్ అండ్ శాటిలైట్స్ గురించి తెలుసుకున్నాం. అయితే మన సోలార్ సిస్టంలో ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి? వాటి పేర్లేంటి? వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ దీస్ ప్లానెట్స్? ఇంకా ఆ ప్లానెట్స్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. రైట్? ఇప్పుడు మనం మన సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ గురించి తెలుసుకుందాం. సోలార్ సిస్టంలో సన్ నుంచి స్టార్ట్ అయితే టోటల్ ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి? సన్ చుట్టూ 8 ప్లానెట్స్ ఉన్నాయి. లెట్ us బిగిన్ విత్ ద ఫస్ట్ వన్. ఫస్ట్ వన్ ఏంటి? మెర్క్యూరీ. మెర్క్యూరీ ఈజ్ ద ఫస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సన్కి దగ్గరగా క్లోజెస్ట్గా ఉన్న ప్లానెట్ మెర్క్యూరీ. ఇట్ ఈస్ వెరీ హాట్. మెర్క్యూరీ చాలా వేడిగా ఉండే ప్లానెట్. అలాగే మెర్క్యూరీ మీద ఎలాంటి లైఫ్ కూడా లేదు. రైట్? సో లెట్ us మూవ్ టు ద సెకండ్ ప్లానెట్. సెకండ్ ప్లానెట్ వీనస్. వీనస్ ఈజ్ ద సెకండ్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టంలో వీనస్ రెండవ ప్లానెట్. ఈ వీనస్ని మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని కూడా పిలుస్తారు. మీకు తెలుసా ఎందుకు అలా పిలుస్తారో? ఎందుకంటే ఇది మార్నింగ్ టైం అలాగే ఈవినింగ్ టైం కూడా మనకి స్కైలో ఒక స్టార్ లాగా కనిపించే ప్లానెట్, మెరుస్తూ కనబడుతుంది. రైట్? ఇది మన ఎర్త్కి దగ్గరగా ఉండడం వలన
దీన్ని మనం చూడగలుగుతాం. సో ఈవినింగ్ సన్సెట్ తర్వాత మిగిలిన స్టార్స్ అన్నీ కనిపించే కంటే కూడా ముందు ఫస్ట్ ఈ వీనస్ అనేది బ్లింక్ అవుతూ మనకు ఒక స్టార్ లాగా కనబడుతుంది. సో అందుకని దీన్ని ఈవినింగ్ స్టార్ అంటారు. అలాగే మార్నింగ్ సన్ రైజ్ అయ్యేటప్పుడు మిగిలిన స్టార్స్ అన్నీ ఫేడ్ అయిపోతాయి, ఈ ఒక్క స్టార్ మాత్రం కొంతసేపు కనబడుతుంది, కాబట్టి దీన్ని మార్నింగ్ స్టార్ అంటాం. సో దట్ ఈస్ ద రీజన్ వై వీనస్ ఈస్ కాల్డ్ మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్. అండ్ వీనస్ ఈజ్ ది హాటెస్ట్ ప్లానెట్. మన సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ అన్నింటిలో హాటెస్ట్ ప్లానెట్ ఏది? వీనస్. సన్కి దగ్గరగా ఎవరున్నారు? మెర్క్యూరీ. కానీ హాటెస్ట్ ప్లానెట్ వచ్చి వీనస్. సో దట్ ఈస్ ద సెకండ్ ప్లానెట్, వీనస్. నౌ లెట్ us మూవ్ టు ద థర్డ్ ప్లానెట్. డూ యూ నో వాట్ ఈస్ ద థర్డ్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్? మీకు తెలుసా మన సోలార్ సిస్టంలో థర్డ్ ప్లానెట్ ఏదో? ది ఎర్త్. మన అందరం ఉన్న ఎర్తే థర్డ్ ప్లానెట్. సో ఎర్త్ గురించి మీకు తెలుసు కదా, ఎర్త్ మీద ల్యాండ్ అండ్ వాటర్, దాని చుట్టూ అట్మాస్ఫియర్ కూడా ఉంటుంది. అలాగే ఎర్త్ మీద లైఫ్ అనేది ఉంది. ప్లాంట్స్, యానిమల్స్ ఇవన్నీ కూడా ఎర్త్ మీదే ఉన్నాయి. ఎర్త్ ఈజ్ ద థర్డ్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్, రైట్? సో నెక్స్ట్ వీ మూవ్ టు ద ఫోర్త్ ప్లానెట్. What is the fourth planet in the solar system? Mars. Mars is the fourth planet. Mars ఎలా ఉంది? మార్స్ మీద లైఫ్ అనేది పాసిబుల్ అవ్వచ్చు అని మన సైంటిస్టులు థింక్ చేస్తున్నారు. మార్స్ మీదకి హ్యూమన్స్ని పంపించి అక్కడ కొన్ని కాలనీస్ ఫామ్ చేసి మన హ్యూమన్ లైఫ్ని మార్స్ మీద కూడా ఎక్స్టెండ్ చేయాలని మన సైంటిస్టులు అందరూ కూడా they are doing so many experiments, right? So Mars is the second smallest planet. What is the first smallest planet? Mercury is the first smallest planet. The first planet Mercury చాలా చిన్నది మొత్తం ప్లానెట్స్ అన్నిటిలో కంటే. మార్స్ అనేది సెకండ్ స్మాలెస్ట్. మార్స్ ఈజ్ ద సెకండ్ స్మాలెస్ట్ ప్లానెట్. సో నెక్స్ట్ we see Jupiter. Jupiter is the fifth planet. Jupiter is the biggest planet in the solar system. మొత్తం మన సోలార్ సిస్టమ్ అంతటికి పెద్ద ప్లానెట్ ఏది? జూపిటర్. అది బిగ్గెస్ట్ ఒకటే కాదు, ఇట్ ఈస్ హెవియెస్ట్ ఆల్సో. అన్ని ప్లానెట్స్ కంటే కూడా బిగ్గెస్ట్ అండ్ హెవియెస్ట్ ప్లానెట్ జూపిటర్. సో జూపిటర్లో సో మెనీ గ్యాసెస్ ఆర్ దేర్. జూపిటర్లో చాలా గ్యాసెస్ ఉన్నాయి, అందుకే జూపిటర్ని గ్యాస్ జైంట్ అని పిలుస్తారు. సో వాట్ ఈస్ ద నిక్ నేమ్ ఫర్ జూపిటర్? గ్యాస్ జైంట్. ఎందుకు గ్యాస్ జైంట్ అని పిలుస్తారు? జూపిటర్లో చాలా గ్యాసెస్ ఉన్నాయి. జూపిటర్ ఈజ్ ద బిగ్గెస్ట్ అండ్ హెవియెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. సో నెక్స్ట్ we move to the sixth planet, that is Saturn. Saturn is a ringed planet. Saturn picture మీరు చూస్తే ఈ వీడియోలో ఈ పిక్చర్లో మీకు ఏం కనబడుతుంది? Saturn చుట్టూ కూడా ఇలాగా డిస్క్స్ లాగా రింగ్స్ ఉన్నాయి. సో అందుకని దీన్ని రింగ్డ్ ప్లానెట్ అంటారు. ఆ రింగ్స్లో ఏమున్నాయి మీకు తెలుసా? డస్ట్ అండ్ రాక్స్. రాక్స్, డస్ట్ కూడా ఆ రింగ్స్లో ఉన్నాయి. సో సాటర్న్ హ్యాస్ అ బ్యూటిఫుల్ రింగ్స్. సాటర్న్ ప్లానెట్ని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. ఎలాగా? బికాస్ సాటర్న్ హ్యాస్ రింగ్స్. సో ద నెక్స్ట్ ప్లానెట్, ద సెవెంత్ ప్లానెట్, యురేనస్. Uranus is the seventh planet in our solar system. Uranus is also called as ice giant. యురేనస్ని ఐస్ జైంట్ అని పిలుస్తారు. ఎందుకో తెలుసా? బికాస్ ఇట్ ఈస్ ద కూలెస్ట్ ప్లానెట్. అది చాలా చల్లగా ఉంటుంది, రైట్? అందుకే దాన్ని ఐస్ జైంట్ అని పిలుస్తారు. సో ద నెక్స్ట్ ఎయిత్ ప్లానెట్, నెప్ట్యూన్. నెప్ట్యూన్ is the eighth planet. సో నెప్ట్యూన్ ఇట్ హ్యాస్ థిన్ రింగ్స్. దాని చుట్టూ పల్చగా ఉండే రింగ్స్ ఉంటాయి నెప్ట్యూన్ చుట్టూ. సో నెప్ట్యూన్ అనేది సన్కి చాలా దూరం, ద ఫార్దెస్ట్ ప్లానెట్.
అన్ని ప్లానెట్స్ కంటే చివరి ఎవరు ఉన్నారు? నెప్ట్యూన్. సో ఇట్ ఈస్ ద ఫార్దెస్ట్ ప్లానెట్ ఫ్రమ్ ద సన్. అండ్ హౌ ఈజ్ నెప్ట్యూన్? ఇట్స్ వెరీ కోల్డ్ అండ్ విండీ ప్లానెట్. నెప్ట్యూన్ చాలా కోల్డ్గా ఉంటుంది, దాని మీద చాలా విండ్స్ అనేవి ఉంటాయి. సో దట్ ఈస్ ద 8th planet, Neptune. So earlier we used to learn about 9 planets, but later the 9th planet was removed from the solar system. ఇంతకుముందు సోలార్ సిస్టంలో 9 ప్లానెట్స్ గురించి చదువుకునే వాళ్ళం. అయితే తర్వాత కాలంలో 9th ప్లానెట్ని సోలార్ సిస్టమ్ నుంచి తీసేశారు. ఎందుకంటే దాన్ని ప్లానెట్ అని చెప్పడానికి కావాల్సిన ఫీచర్స్ అన్నీ లేవు. ఏంటది? ప్లూటో. సో లాంగ్ బ్యాక్ ప్లూటో కూడా ఒక ప్లానెట్ కింద చెప్పేవారు, 9 ప్లానెట్స్, బట్ నౌ ఓన్లీ 8 ప్లానెట్స్. సో నౌ ద ప్లూటో ఈజ్ కాల్డ్ యాజ్ ఎ డ్వార్ఫ్ ప్లానెట్. దాన్ని ఏమంటున్నాం? డ్వార్ఫ్ ప్లానెట్ అని చెప్తున్నాం. సో హౌ మెనీ ప్లానెట్స్ ఆర్ దేర్ ఇన్ ద సోలార్ సిస్టమ్? 8. What are they? Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus and Neptune. ఇది మన సోలార్ సిస్టమ్. ఈ వీడియోలో మనం యూనివర్స్ గురించి నేర్చుకున్నాం. యూనివర్స్ ఎలా ఫామ్ అయిందో నేర్చుకున్నాం. యూనివర్స్లో ఏమేమి ఉన్నాయో నేర్చుకున్నాం. యూనివర్స్లో ఉన్న గ్యాలాక్సీస్, స్టార్స్, ప్లానెట్స్, ఇంకా వాటి శాటిలైట్స్, గ్యాసెస్ అండ్ డస్ట్, ఇవన్నీ కూడా యూనివర్స్లో ఉంటాయని నేర్చుకున్నాం. అలాగే సోలార్ సిస్టంలో అంటే సన్ అనే స్టార్ చుట్టూ ఉన్న ప్లానెటరీ సిస్టమ్, సోలార్ సిస్టంలో ఉండే ప్లానెట్స్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఈ లెసన్ మీద కొన్ని ఇంపార్టెంట్ యాక్టివిటీస్ నెక్స్ట్ క్లాస్లో, నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ కావాలంటే నోటిఫికేషన్ బటన్ని టర్న్ ఆన్ చేసుకోండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.